హలో ఎవ్రీవన్. ఈ విశ్వం అనంతమైన విస్తారమైనది. అది అత్యంత ప్రేమతత్వంతో నింపబడినది. అలాంటి విశ్వశక్తి ప్రకారం మీరు ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశించాక ఈ ప్రపంచం ఎంతో అందంగాను, అత్యద్భుతంగాను, సంపదత్వంగాను, మీకు అన్ని రకాలుగా, అన్ని అనుకూలంగా ఆ విశ్వ ప్రేమం అనే తాళం చెవి, ఆ విశ్వ ప్రేమ తాళం చెవి మీకు అందుతుంది. అంటే ఇక్కడ ఒకసారి మనం ఈ విశ్వం అనే ఈ ప్రేమ సామ్రాజ్యంలో ఈ అనంతమైన విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని, పంచభూతాలను, ప్రకృతిని, సమస్తాన్ని చైతన్యపరిచి మనకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉంటుంది, ప్రేమతో సహా. ఇక్కడ మనం చేయవలసిందల్లా, మనకి కావలసిన వాటిని అట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ ప్రేమ శక్తిని నింపుకోకపోతే దాన్ని ఆకర్షించలేము అంటున్నారు. మరి మనలో ఉన్న ఆత్మ ఎవరు? ఇన్నర్ చైల్డ్, సబ్కాన్షియస్ మనసు. దానికి కావాల్సింది ఇవ్వాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న మీ అందరికీ, కొత్త వారితో సహా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీకు ఇష్టమైన, మీరు ఎక్కువగా ప్రేమించే విషయాల గురించే మీరు ఆలోచించండి, దాన్నే నింపుకోండి. మీకు బాగా ఇష్టమైనటువంటి వాటన్నిటినీ, వస్తువులే కానీ, మనుషులే కానీ, మీ కుటుంబంలోనూ, మీ జీవన భాగస్వామిలోనూ, పిల్లలలోనూ మీకు ఇష్టమైన విషయాల గురించే తరచు మాట్లాడండి. మీ స్నేహితుల గురించి మాట్లాడండి. వారిలో కేవలం మీకు ఇష్టమైన మంచి గుణాలనే మాట్లాడండి. ఇష్టం లేని వాటిని వదిలిపెట్టేయండి. వాటి గురించి డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే మీ దివ్య శక్తికి వేరే అవసరం లేదు నెగిటివ్స్. కేవలం ప్రేమ భావన మాత్రమే దానికి కావాలి. ఇక్కడ మనలో ప్రేమ పెరిగే కొద్దీ ఏమవుతుంది, మరి ఈ ప్రపంచంలో మనకి ఏం కావాలో కోరుకోవాలి కదా. నెక్స్ట్ లెవెల్లో జాబ్ కావాలి, అది చాలా చాలా హై లెవెల్ ప్యాకేజ్తో ఉండాలి. ఆ తర్వాత రిచ్ హౌస్ కావాలి, లేదా మీకు నిజమైన ప్రేమను పంచే మీ జీవన భాగస్వామి, లైఫ్ పార్ట్నర్ కావాలి. ఫ్రెండ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎనీథింగ్. అలాంటి మీ ఆరా కలిగిన వ్యక్తులు కావాలి. ఇంకా మీరు ఈ ప్రపంచంలో లగ్జరీ కార్ కోరుకుంటారు, ట్రావెల్ ట్రిప్ వెళ్ళాలనుకుంటారు, గోల్డ్ కోరుకుంటారు, డైమండ్స్ కోరుకుంటారు, ఇంకా 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 అనేక రకాలుగా వ్యక్తులకి అనేక కావాల్సి ఉంటాయి. వీటన్నిటినీ చాలా సులభంగా అట్రాక్ట్ చేయాలంటే ఈ ప్రేమ సామ్రాజ్యం అనే అనంత విశ్వంలో ఉన్న ఈ అనంత ప్రేమని, ఆ తాళం చెవిని మనం విశ్వశక్తి దగ్గర నుంచి తీసుకోవాలి. ఆ తీసుకోవటానికి మనకు కావాల్సిన అర్హత ఏంటి? ఈ సబ్కాన్షియస్ మనసు, ఈ అంతులేని గొప్ప మేధస్సును ప్రేమతో నింపాలి. ప్రేమనే మాట్లాడాలి, ప్రేమగా చిరునవ్వుతో ఇతరులతో మాట్లాడాలి, దాన్ని నింపుకోవాలి. అంత ఆనందాన్ని, అంత గొప్పగా ఆనందపు తలుపులు తెరిచే తాళం చెవియే ఆ ప్రేమ. అది విశ్వశక్తి ఇస్తుంది. కంప్లీట్గా మారిపోవాలి, నటన ఉండకూడదు. అప్పుడే అది తాళం ఇస్తుంది. ఆ ప్రేమ తాళం చెవి ఈ సామ్రాజ్యాన్ని ఓపెన్ చేస్తుంది నీకు ఇచ్చి. అదేం చెప్తుంది? మీరు ఒకసారి ఈ ప్రేమ సామ్రాజ్యంలోకి, ఈ అంత విశ్వశక్తి అనే ఈ గొప్ప ప్రేమ సామ్రాజ్యంలోకి ప్రవేశించాక, అంతగా మారిపోయాక, 5 సెన్స్తో సహా ఎక్కడా కూడా వేరే ఆప్షన్ లేకుండా కంప్లీట్గా 100% మీరు మారిపోయాక, అలాంటి గొప్ప విశ్వ ప్రేమ సామ్రాజ్యంలోకి మీరు ప్రవేశించాక, మీ అర్హత మీకు వచ్చాక, ఈ ప్రపంచం ఎలా ఉన్నా సరే మీకు సుందరంగా, అద్భుతంగా, డబ్బు సంపదలతో, మీరు కోరుకున్న వాటితో మీ చుట్టూ అన్ని అవకాశాలు వెల్లువలా కనిపిస్తాయంట. అలా మారిపోవాలి. అలా మారిపోవాలంటే విశ్వ నియమాలను అర్థం చేసుకోవాలి. యూనివర్స్ నియమాలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటుంటాం. మరి అవన్నీ గ్రహించి అలా మారిపోకపోతే ఆ ప్రేమ తాళం చెవి మనకి ఇవ్వదు. ఇవ్వాలంటే మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు వీలైనంత ప్రేమను ప్రసరించటం. మీరు ఈరోజు ప్రతి విషయాన్ని ప్రేమించి అభిమానించాలనుకుంటే మీరు ఇష్టపడే వాటిని మీరు ఎన్నుకోవాలి. రేపటి రోజు అత్యంత ఆనందంతో, వెల్లువలాగా ప్రపంచం అంతా మీకు అద్భుతంగా సంపదత్వంతో, ప్రేమతత్వంతో, చిరునవ్వుతో, అత్యంత యవ్వనపు ఛాయలు మీలో కనిపించి అంత సుందరంగా మీరు ఉండాలంటే కారణం ఆ కీ పాయింట్ ప్రేమ. అదే మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే
మీరు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నా సరే ప్రేమ కావాలంటుంది. సబ్కాన్షియస్ మనసు ఆ విధంగా అప్రమత్తం అవుతుంది మీరు ప్రేమతో నింపినప్పుడు. ఇక్కడ మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రేమను అనుభూతించారనుకోండి, మీరు ఆ జాగరూకత తెలిసిపోతుందంట. మీ చుట్టూ మీకు ప్రేమ పాత్రమైన వారే ఉంటారు. ప్రేమ పాత్రమైనటువంటి పక్షులు, జీవరాశులు, చల్లగాలి, ఇంద్రధనుసు, సీతాకోక చిలుకలు, ఒక చల్లగాలి అలా తాకుతుంది, మనసంతా ఉవ్విళ్ళూరుతుంది, తెలిసిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అంటే ఆ విశ్వం మీకు ప్రేమ తాళం చెవిని అందించబోతుంది, దాని సిగ్నల్స్ అనమాట. ఆత్మ చూడండి ఎప్పుడు క్యాండిల్స్, ఒక క్యాండిల్ వెలుతురో చూడండి ఆత్మ సంతోషపడుతూ ఉంటుంది. మరి ఫారినర్స్ చూడండి, వీకెండ్లో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఆ వీకెండ్లో 2 days కూడా ముందుగానే ఆ టైం కేటాయించుకుంటారు. ఆ పువ్వులు ఇవ్వటాలు, గిఫ్ట్లు ఇవ్వటాలు, ఆ వెయిటింగ్, మనసులో ఉత్తేజంతో కూడుకున్న ఉరకలేస్తున్న సమయం కోసం ఆ 5 రోజులు వెయిట్ చేస్తూ ఉంటారట. చాలా చాలా ఇష్టంగా, దానికి హద్దులు ఉండవు. డైరెక్ట్గా ఎదురు బదురు అయినప్పుడు వాళ్ళు హక్ చేసుకుంటారు, అంత ఇష్టంగా ఆ పువ్వులు ఇచ్చుకుంటారు, చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. ఆ డైనింగ్ టేబుల్లో పెద్ద పెద్ద క్యాండిల్స్ పెట్టి ఆ ఫుడ్ అంతా రిచ్గా అరేంజ్ చేసేసి వాళ్ళు మాట్లాడుకుంటూ చిరునవ్వుతో ప్రేమతత్వంతో నిండిపోయి అలా ఎంజాయ్ చేస్తూ సమయాన్ని కూడా ఎక్కువగా వెచ్చిస్తూ వారి కోసమే, అంటే ఆ సోల్ కోరుకునే విధంగా ఆ క్యాండిల్స్ అరేంజ్మెంట్స్, వాళ్ళ ఆలోచనలు ముందే వాళ్ళకి 100 సంవత్సరాల క్రితమే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు. ఆత్మని సంతృప్తి పరుస్తుంటారు, విశ్వ నియమాలు పాటిస్తుంటారు, మరి దేన్ని పట్టించుకోరు. అంటే మరొక వ్యక్తి కోసం విమర్శించడానికి సెకండ్ కూడా టైం కేటాయించరు. ఎందుకు? నెగిటివ్ వచ్చేస్తుంది కదా. డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండటానికి ఏం చేయాలో ఆ రహస్యాలన్నీ వాళ్ళు పాటిస్తారు. చాలా చాలా రిచెస్ట్గా జీవిస్తుంటానికి కారణం ఏంటంటే ఈ ఆత్మని అత్యద్భుతంగా ఆనందింపచేస్తారు. అది అయస్కాంత క్షేత్రంగా వెలుతురులో వెలిగిపోయి 7 నగరాలకి విద్యుత్తును అందించే అంత శక్తిగా మారిపోయేలాగా యాక్టివేట్ చేస్తారు. దానికి కారణం, ఈ మన బండి నడవాలంటే పెట్రోల్ పోస్తాం, అదే కారు నడవాలంటే 2 పోస్తాం. డీజిల్ కార్ అయితే డీజిల్, లేకపోతే పెట్రోల్ కార్ అయితే పెట్రోల్. అది బైక్ అయితే ఇట్లా ఏ ఇంధనం ఇవ్వకుండా అది నడవదు. మరి మనలోని మహోన్నతమైన శక్తి ఉంది, అది కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, ఎన్నో కోట్ల సంవత్సరాలు ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే బాడీలు మారుస్తుంది, దానికి తెలియదంటూ లేదు. ఏదైనా తీసుకొస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఉన్న, విశ్వలోకాల్లో స్వర్గంలో ఉన్న నిధులు కూడా దానికి ఎలా తీసుకురావాలో తెలుసు. దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఆ బైక్లో పెట్రోల్ పోసినట్టుగా ఈ ఆత్మకి ప్రేమని ఇవ్వాలి. అది నిజాయితీగా ఉండాలి, యాక్షన్ ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, మోసం ఉండకూడదు. మీరు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే మీరు ముందుగా ప్రేమను నింపుకోవాలి. అంటే ఆ వ్యక్తికి ఏం కావాలో మీరు అలా మారిపోవాలి. అప్పుడు ఆ వ్యక్తి మీకు అట్రాక్ట్ అవుతారు. అది సీక్రెట్. లేదు నేను ఇలాగే ఉంటాను, నాకు అనుకూలంగా మారిపోవాలి, నేనేం చెప్తే అది చేయాలి అన్నప్పుడు ఆ వ్యక్తి కనెక్ట్ కారని చెప్తుంది ఆత్మ. మీకు కావలసిన దాన్ని అట్రాక్ట్ చేయాలంటే దానికి తగ్గట్టుగా మీరు మారిపోవాలి, అప్పుడే అది అట్రాక్ట్ అవుతుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీన్స్ ఆకర్షణ సిద్ధాంతం. ఆకర్షణ ఇప్పుడు చూడండి, పల్లెటూరులో చెరువుల దగ్గర, కాలువల దగ్గర చేపలు పట్టేవాడు గేలం వేస్తుంటాడు. దానికి ఏం పెడతాడు? ఆ ముళ్ళుకి ఆ చేప అట్రాక్ట్ అయ్యేలాగా ఆ మేత పెడతాడు. మరి అది ఎలా ఉట్టు ముళ్ళు వేసి కూర్చుంటే ఎన్ని రోజులైనా చేప పడదు. ఇక్కడ అట్రాక్షన్ మీన్స్ ఆకర్షణ. ఆ పెళ్లి చూపుల్లో అందంగా రెడీ చేస్తారు, యాస్టీస్గా కూర్చోబెట్టేస్తే చాలా పెళ్లి చూపులు చూడాల్సి వస్తుంది అంటుంటారు. మరి ఇక్కడ దేని మీద ఆధారపడి ఉంది? అట్రాక్షన్. ఈ అట్రాక్షన్ మనసు లోతుల్లో నుంచి సబ్కాన్షియస్ మనసును తాకాలి. శరీరాన్ని మాత్రమే తాకింది అనుకోండి, అది ఫెయిల్ అయిపోతుంది. మరిన్ని శరీరాలు ఎన్నుకుంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది సబ్జెక్టు మీకు అర్థమైనట్టే ఉంటుంది, కానీ మనసు లోతుల్లోకి వెళ్ళాలి, విశ్వ నియమాలు తెలుసుకోవాలి. సబ్కాన్షియస్ మనసు, సోల్, అది ఏం కోరుకుంటుంది, దాంట్లో తేడా ఉండకూడదు. తేడా వస్తే తేడాగానే ఇస్తుంది అది. ఇక్కడ మీకు ప్రేమ పాత్రమైనవి ఏమిటో మీరు గమనిస్తూ ఉండాలి, లేకపోతే వాటిని కోల్పోతారు. మీకు నచ్చిన దృశ్యాలు, మీకు ఇష్టమైన ధ్వనులు, పువ్వుల పరిమళాలు,
ఇంకా ఈ అందమైన ఇంద్రధనుస్సు మీకు నచ్చిన వ్యక్తితో సహా మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మీకు ఇష్టమైనవన్నీ మీరు ఆస్వాదించాలి, ఆ డ్రీమ్స్ని ఎంజాయ్ చేయాలి. ఆ మాటలు, మీతో మాట్లాడినవి, ఆ సరదాలన్నీ కూడా తలుచుకుంటూ మీరు శరీరంతో సహా పరవశించిపోవాలంట. అప్పుడు ఆత్మ మీరు తినే ఆహారంతో సహా అంత ఇష్టంగా రుచిగా మారిపోద్దంట. అప్పుడు మీరు అంత ప్రేమను నింపినప్పుడు మీకు చిరాకు పోతుంది. ఫస్ట్ అసలు చిరాకు అంటే ఏంటో మర్చిపోతారట. ఎప్పుడు కూడా ఎవరి మీద చిరాకు రాదు. ఫస్ట్ మీరు ఏ ఆహారం తిన్నా సరే రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుందంట. ఆ విధంగా మీరు ఆస్వాదిస్తారంట. మీకు ఇష్టమైన వాటన్నిటినీ కూడా, మీరు తినే ఆహారాన్ని కూడా ఇష్టంగా రుచి ఎరిగి తింటారు. చాలామంది ఎప్పుడు ఏదో ఒక ఆలోచిస్తూ ఉంటూ మన పక్కనే ఉన్నా సరే మరో ధ్యాసలో ఉంటారు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అద్భుతమైన విషయాలను కూడా మీరు గమనిస్తారు. దేన్ని ఆస్వాదించే తీరిక మీకు ఉండదు. వాళ్ళకి ఒక రకమైన అచైనాత్మకతో, అంటే నెగిటివ్తో నింపబడిన వాళ్ళు. దేన్ని టేస్ట్ చెప్పరు అసలు. వాడు నాకు తెలియట్లేదు అంటుంటారట. వాసన కూడా తెలియదు వాళ్ళకి. ఆ గాలి కూడా, సపోజ్ మీరు అంతమందిలో ఉన్నా సరే మీకు మాత్రమే ఆ చల్ల గాలి తాకుతుంది. ఇక్కడ చూడండి, చాలా సర్ప్రైజ్ అవుతుంటారు. విశ్వం చేసే మిరాకిల్స్ అంతా ఇంత కాదు. మీరు పడుకుని ఉంటారు, నైటు వాయిస్ అంతమంది పడుకున్న ఆ వ్యక్తికి మాత్రమే వినిపిస్తుంది. అంటే ఆ విశ్వంతో కనెక్ట్ అయితే మిరాకిల్స్ అలా ఎలా ఉండవు. మంత్రముగ్ధులైపోతారు. ఈ శరీరం అంతా పులకించిపోయి యవ్వనంతో నిండిపోతారు. మాటలు మధురంగా అద్భుతంగా వస్తాయి. ఎదుటి వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతారు, షాక్లో గురవుతారు. ఏంటి ఈ వ్యక్తిలో ఇంత తేజస్సు కనిపిస్తుంది. చాలా చాలా వెరైటీగా మాట్లాడతారు. ఆ శరీరం అంతా పులకించిపోతుంటుంది. వాటర్ తాగిన రుచిగా ఉంటుంది. అసలు కోపమే రాదు. పువ్వుల్ని ఎంజాయ్ చేస్తారు. ఆ సుగంధ పరిమళాల వాసన వారికి వస్తుంది 100 మందిలో ఉన్నా సరే. వీళ్ళు 100 మందిలో ఉన్న స్పెషల్ పర్సన్గా ఉంటారు. ఆ విశ్వశక్తి దీవెనలతో సబ్ కాన్షియస్ మనసు యాక్టివేట్ అయినప్పుడు స్పెషల్ పర్సన్గా ఉంటారు. మీరు మీ వీధిలో నడుస్తుండగా ఒక నేస్తం గట్టిగా మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారు. వారిని మీరు అప్పటిదాకా ఉండరు. మీరు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. అట్లాగే మీరు కూడా ఒక స్నేహితుడినో పేరు పెట్టి పిలిచినప్పుడు వాళ్ళు కూడా అలాగే ఉలిక్కి పడటం మీరు గమనిస్తారు. మీలాగా ఈ ఆ ఆలోచనల దశలో కూరుకుపోయి ఉంటారు. మీతో కనెక్ట్ అయ్యి, అంటే మీ ఆరా కలిగిన వాళ్ళు. ఒకసారి కారులో కూర్చుని ఏదో ఆలోచిస్తూ దిగిపోవలసిన చోటు అతి సమీపంలోకి వచ్చేదాకా కూడా మీరు గమనించరు. అంటే అంత ఆలోచనలు నిండిపోయి అంత గొప్పగా ఉండిపోతుంటారంట. అంటే అవును, అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది అనమాట. ఇలా మంచి విషయం ఏంటంటే, మీరు ప్రేమని ఎంతగా ప్రసారం చేస్తారో మీ ఆత్మకి అంత అప్రమత్తంగా తయారవుతారు. ప్రేమే మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రేమే మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది. ప్రేమే మిమ్మల్ని ఈ నెగిటివ్కి దూరంగా పారిపోయేలా చేస్తుంది. ఇక్కడ చాలా పర్సనల్స్ ఉంటాయి, అన్నీ ఇక్కడ ఓపెన్గా చెప్పలేము. అక్కడ ఎలా ఉంటుందంటే, అంతగా మీరు ప్రేమను నింపేసుకున్నప్పుడు మీ శరీరంలోని కోట్ల కణాలన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. రక్త ప్రసరణ చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. శరీరం కాంతివంతంగా వస్తుంది. మీ కళ్ళు చిక్కపడతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. శరీరం బిగుతుగా అవుతుంది, లూజుగా కాకుండా. ఆ ఫిట్నెస్ వస్తుంది. మనసు అంతా గాల్లో తేలిపోతూ ఉంటుందండి. ఇక్కడ సరిగా అర్థం చేసుకోండి, ఇది చాలా చాలా విలువైంది. చిన్న వయసులోనే పెద్దవాళ్లే తయారైపోయారని అంటుంటారు. కారణం ఏంటంటే ఇరిటేషను, చాలా చెత్తా చెదారం తినేయటం, మైదా పిండితో చేసినటువంటి ఆ జంక్ ఫుడ్స్ తినేసేయటం, ఆ చికెన్ తినేసేయటం. అదేంటంటే ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ బాయిలర్ని త్వరగా పెరిగిపోయేలా చేస్తున్నారు, త్వరగా తయారైపోయేలాగా. ఈ కుక్కర్లో వాడటం, ఇమ్మీడియట్గా అయిపోవాలి, ఇన్స్టాంట్ ఫుడ్ అని అలవాటు పడుతున్నారు. అదేదో తెలియక పిచ్చతనంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్స్టాంట్ అంటే ఏంటి? సహజంగా రెడీ అవ్వకుండా ఇమ్మీడియట్గా రెడీ అయిపోతే మరి ఆ వ్యక్తి కూడా ఇమ్మీడియట్గా అవచేసేస్తుంది ఆ ఫుడ్. సన్నని మంట మీద కొండలో ఉండేవాళ్ళు తాతల కాలంలో. దాంట్లో ఆక్సిజన్ కలిసేది, ప్రకృతిలోని గాలి, ఒరిజినల్ గాలి అందులో కలిసేది. ప్రేమతో చిరునవ్వుతో ఉండేవాడు. ఇప్పుడు అంత చిరాకుతో వండుతున్నారు. అది ఔషధం అవ్వట్లేదు. ఏమవుతుంది? అది విషంగా తయారవుతుంది.
వీళ్ళకి ఏమవుతుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇంకా ఆ వాడే మైదా, జంక్ ఫుడ్లు ఇవన్నీ కూడా వయసు అయిపోయేలా చేసేస్తున్నాయి. దానికి ఇష్టపడుతున్నారు. మాకు అంత సమయం లేదు, మేము తయారు చేసుకోలేము, ఇన్స్టెంట్ ఫుడ్ కావాలి. ఇన్స్టెంట్ ఫుడ్ ఎలా తయారు చేస్తున్నారు, ఏవే నూనెలు వాడుతున్నారు, ఎలాంటి పిండి వాడుతున్నారు, ఎలాంటి అందులో వస్తువులు వాడుతున్నారు, క్వాలిటీ ఉంటుందా? మరి వ్యాపారం చేసేవాడు అన్నీ ఇస్తే ఆ రేటుకి ఇవ్వలేడు. ఇక్కడ మీరు చాలా చాలా ఈ సబ్జెక్టు చాలా విలువైందనమాట. ఇక్కడ ఇదివరకు గానుగ నూనె వాడేవారు. ఆ నూనె వల్ల వాసన చాలా అందంగా రుచిగా వచ్చేది. ఇప్పుడు వాడే నూనె అసలు ఒరిజినలే కాదు. ఒక కారు కూడా నడవటానికి పనికిరాని వేస్ట్ డీజిల్ ఆయిల్, పెట్రోల్ని, ఆ మడ్డి ఆయిల్ని క్లీన్ చేసి దాంట్లో ఒక ఫ్లేవర్ చొక్కేసి చక్కగా అమ్ముతున్నారు. మరి క్యాన్సర్స్ ఎందుకు రావట్లేదు, ఎందుకు వస్తున్నాయి? వింత వింత రోగాలు ఎందుకు వస్తున్నాయి? అందులో ఒరిజినల్ కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కంప్లీట్గా మారాలి. మారినప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి. కుక్కర్ వాడుతుంటారు ఎందుకంటే మూడు విజిల్స్ వస్తే ఆహారం రెడీ అయిపోతుంది. మరి అంత ఫాస్ట్గా రెడీ అయిపోయిన ఆహారం నీ శరీరాన్ని కూడా అంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తుంది. సహజంగా దానికి సమయం ఎంత కావాలో అంత సహజంగా రెడీ అవ్వాలి. అప్పుడే సహజంగా ఈ శరీరానికి కూడా అది ఉపయోగపడుతుంది. ఇక్కడ త్వరగా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఆ జంతువులను కూడా ఇంజక్షన్స్ ఇచ్చి అలా పెంచేస్తున్నారు. అవి తిన్నప్పుడు అందులో ఉన్నటువంటి కెమికల్స్ ఆ ఇంజక్షన్ తాలూకు కొన్ని కోణాలు ఉండిపోయి ఆ శరీరంలోకి ఇక్కడ కూడా ప్రవేశించి ఈ వ్యక్తి కూడా త్వరగా ఫినిష్ అయిపోతున్నాడు. వయసు ఎప్పటికో అవ్వాల్సిన వయసు త్వరగా అయిపోతుంది. ఈ కాన్సన్ట్రేషన్ పెట్టరు, నాకు అంత సమయం లేదు, నాకు కుదరదు, ఇప్పటికిప్పుడే ఇమీడియట్గా రావాలి ఫుడ్. మరి ఇమీడియట్గా వచ్చింది ఏమవుతుంది, ఆ వ్యక్తిని ఇమీడియట్గా తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు లోతుల్లోకి ఆలోచించండి. ఎవరిని విమర్శించడానికి కాదు, ఇది వాల్యుబుల్ పాయింట్. వయసు అయిపోవటానికి కారణాలు మీకంటే మీ మీద ఇష్టం లేకపోవటం. మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీ ప్రేమ తాలూకు అన్ని రహస్యాలు మీకు తెలుస్తాయి. ఎలాంటి ఆహారం తీసుకోవాలో విశ్వాన్ని చెప్తుంది, మీకు తెలియచేస్తుంది. ఎలా మాట్లాడాలో, ఎలా ప్రేమతో నిండిపోయినప్పుడు కోపం రాదు. అసలు మనం ఎవరి మీద కోప్పడకూడదు, చేస్తే మంచిగా చేయాలి. సరదాగా అలకలు ఉండొచ్చు, కానీ హాని చేసే తత్వం ఉండకూడదు. ఆ అలకలు ఉంటే చాలా బాగుంటుంది. అంటే ఇద్దరి మధ్య ఇష్టపడిన ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు సరదాలు ఉండాలి, అవి హాని చేసేయకుండా ఉండకూడదు. మన వల్ల ఒకరికి మేలు జరగాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కీడు జరగకూడదు. అనంత విశ్వశక్తి అన్ని రికార్డ్ చేస్తుంది. మనసుని ప్రేమపై లగ్నం చేయాలి. ఎలా? మనసులో స్పష్టత ఉంటే భాగవద్వేగాలలో కూడా స్పష్టత ఉంటుంది. అందువల్లనే ఒక ఉన్నతమైన స్పష్టమైన మనసు ఇష్టపూర్తిగా తీవ్రంగా ప్రేమించగలుగుతుంది. తను ప్రేమించిన దానిని గుర్తించగలుగుతుంది. అంతగా మన వల్ల చాలా మందికి మేలు జరగాలన్నమాట. ప్రేమ అంటే అది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కీడు జరగకూడదు, సైలెంట్గా ఉండిపోవాలి. కానీ హాని అనేది చేయకూడదు. మాట పరంగా కానీ చేతల పరంగా కానీ మన వల్ల ఎప్పుడు మేలే జరగాలన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నారు మనకు అనవసరం. మన విశ్వ నియమాలను పాటించాలి, ఈ ప్రకృతిని ప్రేమించాలి. ఈ ప్రపంచం అంతా మీకు తన ప్రేమ ద్వారాలను తెరుస్తూ మీకోసం స్వాగతం పలుకుతుందంట. ఎక్కడికి వెళ్ళినా సరే ట్రాఫిక్ జామ్ అవ్వదు, ఫ్లైట్ లేట్ అవ్వదు, అసలు ట్రైన్ లేట్ అవ్వదు. ఎక్కడికక్కడికే మీకు అన్నీ ఓపెన్ అయిపోతాయి. అనంత విశ్వశక్తి ప్రతి ఒక్కరిలో ట్రిగ్గర్ నొక్కుద్ది అనమాట. ఆ ట్రిగ్గర్ అనేది మన ఆయుష్ పైన, నెత్తి పైన మధ్యలో ఉంటుంది. తద్వారా సిగ్నల్స్ పంపిస్తుంది అనమాట. చూడండి, ఒక పెద్ద నగరంలో చాలా ట్రాఫిక్, 4 రోడ్లు నిండా మునిగిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కానీ విశ్వశక్తితో కనెక్ట్ అయిన వ్యక్తి వెళ్ళగానే ఆటోమేటిక్గా కదులుతుంది. మరి అది ఎవరి వల్ల జరుగుతుంది? అనంత విశ్వశక్తి ఆ వేల మంది మైండ్లో, ఆ పైన ఉన్నటువంటి ఆయుష్లో ట్రిగ్గర్స్ పంపించింది అనమాట. ఎవరు ముందుకు వెళ్ళాలి, ఎలా దారి ఇవ్వాలి, ఆటోమేటిక్గా జరుగుద్ది. ఎన్ని వందల కోట్ల మంది ఉన్నా సరే వారిని ఎక్కడ ఫినిష్ చేయాలో, ఎక్కడ పునఃసృష్టి చేయాలో, ఈ ప్రపంచాన్ని, భూమిని ఎక్కడ ఫినిష్ చేయాలో, ఎక్కడ పునఃసృష్టి చేయాలో కూడా ఆ మహోన్నతమైన శక్తికి తెలుసు. కాబట్టి మన ఆ విశ్వ నియమాలను చాలా సీరియస్గా తీసుకోవాలి, ఆషామాషిగా తీసుకోకూడదు అనమాట. అంతగా మీరు అప్రమత్తంగా అనంత విశ్వశక్తితో నిత్యం ఉన్నప్పుడు ద్వేషాన్ని తీసేయాలి, గాసిప్స్ని వదిలిపెట్టేయాలి. మీకు కావాల్సిన దాన్నే ప్రేమతో నింపుకోవాలి. ఇతరులు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం కాన్సన్ట్రేషన్ చేయకూడదు. దే హ్యావ్ రైట్స్, వాళ్ళ హక్కు అది.
వాళ్ళకి జన్మ హక్కు, మనం కాదంటానికి మనకు రైట్స్ లేవు. నీకేం కావాలో దాన్ని మాత్రమే నువ్వు పొందాలి. దాని పట్ల నీ మనసు ఆధిపత్యం లేని వారికి మనసే శత్రువు అవుతుందంట. అంటే మన మనసుని మనం కంట్రోల్ చేసుకోకపోతే అదే శత్రువుగా మారిపోతుంది. వదిలిపెట్టేస్తే కామ్గా కూర్చుంటాం, నేనేం మాట్లాడలేదు అంటున్నావు, లోపల ఆ థాట్స్ అన్ని కూడా 70,000 థాట్స్ రన్ అయిపోతాయి రోజు మొత్తంలో వదిలిపెడితే. అలా వదిలిపెట్టేయకుండా మీ మనసుపై మీద ఆధిపత్యం కనుక లేకుండా చేస్తే అది శత్రువుగా మారుతుందంట మీకు. కాబట్టి అది భగవద్గీతలో ప్రాచీన హిందూ గ్రంథంలో రాశారు. ఏమని? మనసుపై గనక మీకు ఆధిపత్యం లేకపోతే మీ మనసే మీకు శత్రువు అవుతుందని భగవద్గీతలో ప్రాచీన హిందూ గ్రంథంలో 5వ శతాబ్దంలో రాశారు. మీ మనసు మీకు ఒక శక్తివంతమైన పరికరం అయితే అది మిమ్మల్ని తప్పుదో పట్టించకుండా దాన్ని ఎప్పుడూ కూడా మీ ఆధీనంలో ఉంచుకోవాలి. మీకు ప్రేమను పంచేలాగా దాన్ని మీరే మలుచుకోవాలి. మీ మనస్సును ప్రేమపై లగ్నం చేసుకోవటం పెద్ద కష్టమేమి కాదు. మీరు దృష్టి పెట్టినప్పుడు మీరు చేయవలసిందల్లా మీకేం జరుగుతుందో గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండటం. అర్థం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలియకపోతే కాంటాక్ట్ చేయండి. సబ్జెక్టు చాలా ఉంటుంది.